ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని కూడా అరెస్టు చేశారు. వీరిద్దరిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. దాంతో వీరిద్దరిని సెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. లిక్కర్ టెండర్ల విషయంలో రాజ్ కేసిరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. హవాలా, మనీ లాండరింగ్ ద్వారా పెద్ద మొత్తంలో నిధులు దారి మళ్లించినట్లు భావిస్తున్నారు. లిక్కర్ ట్రాన్స్పోర్ట్ ముసుగులో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అభియోగాలు ఉన్నాయి. ఇటు లిక్కర్ స్కామ్ కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి ఇళ్లతో పాటు హైదరాబాద్ లోని 10 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ఆయన బంధువు నరసింహారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లోనూ దాడులు నిర్వహించారు. ఏపీ మద్యం కుంభకోణంలో వేల కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. హవాలా, మనీ లాండరింగ్ ద్వారా నిధులు తరలించినట్లు ఈడీ కూడా గుర్తించింది. ఈ క్రమంలోనే రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డిని ఈడీ అరెస్టు చేసి జైలుకు తరలించారు.